ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. వారఫలాల్లోకి స్వాగతం. దాదాపుగా మన ద్వారా చెప్పబడుతున్నటువంటి వారఫలాలన్నీ కూడా దాదాపుగా అందరికీ ఆనంద యోగాన్ని కలిగిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకళ్ళిద్దరికో ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది చిన్న చిన్న తప్పుడు కామెంట్స్ చేస్తుంటారు, పర్వాలేదు. కానీ చాలా మంది మన ఛానల్ ద్వారా శుభయోగాలని, గృహయోగాలని, ధనయోగాలని, సంతాన యోగాన్ని పొందుకునేందుకు మన ఫలితాలని అనుసరిస్తూ ధనధాన్య వైవాహిక జీవన ఆనందాలు పొందుకుంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి స్వాగతం. ఈ వారంతో మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం పరిపూర్ణం అయిపోతుంది. అంటే 30వ తేదీ నుంచి మనకి విశ్వావసునామ సంవత్సరంలోకి ఎంటర్ అవబోతున్నాం. కాబట్టి మరి ఈ వారంలో అనగా మార్చి 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మార్చి మాసంలో ఉన్నటువంటి వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారఫలాల్లో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్ట యోగమే, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లవర్ జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, వివాహం కాని వారికి వివాహ సంబంధ సమాలోచనలు, సంతానం లేని వారికి శుభకరమైన కృత్రిమ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మరి ప్రైవేట్ సెక్టార్లో పెంచి ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, H1B వీసాలు పొందుకోవడం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు, దానివల్ల ఆర్థిక విశేషాలు లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలంగా ఉండడం. మనం రోజువారీ చెప్పుకుంటాం కదా, అన్ని వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మళ్ళీ ఈ షష్టగ్రహ కూటమి గురించి భయపడక్కర్లేదు. షష్టగ్రహ కూటమి పెద్దగా ప్రమాదాన్ని కలిగించే అవకాశం లేదు. అందులో రేపు వచ్చేటువంటి 29వ తేదీ గ్రహణం మీద ఉంది. ఆ గ్రహణం వల్ల ప్రమాదం జరుగుతుందా, నేను చేసుకోవాలా? గ్రహణం మనకు కనపడదు. అది కూడా న్యూయార్క్, కెనడా అటువంటి ప్రాంతాల్లో తప్ప మన వైపు ప్రాంతంలో లేదు. న్యూయార్క్ నగరానికి మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారతీయులు తప్పకుండా రేపు 29వ తేదీ ఉదయం పూట మాత్రమే గ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి ఆ ఉదయ సమయంలోనే గ్రహణ సంబంధ విశేషాల గురించి జాగ్రత్తలు పాటిస్తే చాలు. అంతకు మించినటువంటి ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు. అది 1-2 రాశుల వారికి ఇబ్బంది. అది మీన రాశిలోకి పడుతుంది కాబట్టి రాహుగ్రస్తాస్త గ్రహణం అనేది తప్ప మనకేమి దాని గురించి ప్రమాదం లేదు. భారతీయులు అంటే భారతదేశం భారతీయులు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని పాటించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. గర్భిణీ స్త్రీలు కూడా అది పాటించవలసిన అవసరం లేదు. తపస్సంపన్నులు, జపం చేసుకోవడానికి ఉన్నవారు, మూలమంత్ర జపాలు ఉన్నవాళ్ళు మాత్రం ఆ సమయంలో జపము చేసుకోండి, అంతవరకు. అంతకు మించినటువంటి అవసరం ఏమీ లేదు. దాని గురించి భయపడక్కర్లేదు. షష్టగ్రహ కూటమితో మనకు వచ్చేటువంటి ప్రమాదము కూడా ఏమీ లేదు. ఎటువంటి ఉపద్రవాలు రావు. ఇక కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పూలు పలుకురాలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. LIC, మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనకనక వస్తువాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము, వ్యాపార ప్రారంభ లాభం, చాలా మంచి వ్యక్తులతో పరిచయాలని, ఆనందాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు చూద్దాం. ఎప్పటి నుంచి? మార్చి 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. మళ్ళీ చెప్తున్నా నేను, గ్రహణం ఉందా, షష్టగ్రహ కూటమి ప్రమాదం ఉందా, దానివల్ల విపరీతమైన లాభాలు వస్తాయా? వృషభ రాశి కదా, ఏకాదశంలో రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉన్నాయి కదా, మరి దానివల్ల ఏమైనా లాభం కూడా వస్తుందా? అవి మారేవే 30వ తేదీ నుంచి. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా. అంటే 29, 30 తేదీలలో గ్రహాల మార్పు ఉంది. దాని గురించి కంగారు ఎందుకు పడుతున్నారు మీరు? దానివల్ల అసలు ప్రయోజనం కానీ అధిక లాభం కానీ లేదు. ఉంటే మీకు కొంత గృహ లాభము, వైవాహిక జీవనానందము, అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యాపార లాభాలు కూడా ఉంటాయి. లాభం ఉంటుంది. ఏకాదశ గ్రహ స్థితి వల్ల లాభం ఉంటుంది. అది 1-2 రోజులే కదా. పంచగ్రహ కూటమి
ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ త్రిగ్రహ కూటమి, ఆ తర్వాత ద్విగ్రహ కూటమి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి సంవత్సరం మొత్తం షష్టగ్రహ కూటమి ప్రభావం మన మీద లాభకరంగా కానీ నష్టంగా కానీ ఉండదు. ఉంటే గింటే కాస్త లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంటుంది. చాలండి, అది ఒక్కటి చాలు కదా. అంటే మిగతా ఆనందం అక్కర్లేదా? కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాభావం ఇవన్నీ అక్కర్లేదా? బట్ ఈ వారంలో మీకు అనుకూలవంతమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలవంత దాంపత్య జీవనం, మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే అవకాశాలు, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, భూలాభము, ధనలాభము, గృహలాభము, స్థలలాభం పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. సోదరుల వల్ల మంచి విదేశీయానం, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం కూడా ఉంటుంది. ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు. ఈ వారంలో విడుదలయ్యేటువంటి మీ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, ఇది ఖాయము. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మంచి పదవి కానీ, పార్టీ అధ్యక్ష పదవి కానీ, లేదా జిల్లా అధ్యక్ష పదవులు కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ జరగవచ్చు. నియోజకవర్గంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు, రుణపీడ పరిహారం కూడా పొందుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారే, వాటి నుంచి బయటపడే అవకాశం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంటల, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యా సంపన్నత ఏర్పడే అవకాశం, ప్రశాంతమైన జీవనం, పిల్ల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రతి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, ప్రతి వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయం. భాగస్వామితో కూడా లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన శుభస్థితి. ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, విదేశీయాన సంపన్నమైన సుఖజీవనం, శుభజీవనం పొందుకునే అవకాశం ఉంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఊహించని విజయమే, నక్కతోక తొక్కినట్టే, అదృష్టయోగాలు ఉన్నట్టే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం ఖాయము. చాలా మంచి అదృష్టయోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, భార్యాభర్తల మధ్య, ప్రేయసిల మధ్య చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ బ్రహ్మాండం లభిస్తాయి. అలాగే పూలు పళ్ళు కూరలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. అలాగే ఉన్నతమైనటువంటి కార్య శుభ ఫలితము, ఎప్పుడో రావాల్సిన ధనము ఈరోజు మీకు చేతికి అందే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. వీసా సంబంధ విషయాల్లో అనుకూలత, తప్పకుండా మీకు విదేశాలకు వెళ్లే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ఖాయము. శుభ సంతాన యోగం, వైవాహిక జీవనానందం. విదేశాల్లో కూడా కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన అద్భుతంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందకర శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యము, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, వివాహాది నిశ్చయ తాంబూలాల అనుకూలతలు, శుభవార్తలు వినడం, అనేక రకాల ఆనందాది అదృష్టయోగాలు పొందుకోవచ్చు. వీరికి ప్రతివారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 24వ తేదీ మార్చి నుంచి 31వ తేదీ మార్చి వరకు వీరికి అనూహ్యమైనటువంటి శుభ ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ఏదైనా కారణము చేత గత వారంలోనో, గత మాసంలోనో, 6 మాసాల క్రితమో ఉద్యోగం పోగొట్టుకున్న వారికి, అంటే నోటు దురుస్తనం వల్ల, లేదా హస్తం తడుపుకోవడం వల్ల, అంటే లంచం పుచ్చుకోవడం వల్ల, లేదా లంచం పుచ్చుకున్నటువంటి నేరారోపణ వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వారికి మళ్ళీ ఈ వారంలో పునర్నియామక ఉద్యోగ పత్రం వచ్చే అవకాశం కనపడుతోంది. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయము.
భార్యాభర్తలకు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం రావడం ఖాయము. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పదవి లభించవచ్చు. కళాకారుల క్రీడాకారులకి కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా మీకు అందుకునే అవకాశం ఉంది. అటువంటి అవార్డుల కోసం మీ పేరు పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. మంచి ప్రజ్ఞ, ఏకాగ్రత వల్ల ఉత్తమ విద్యాభివృద్ధి, ది బెస్ట్ ర్యాంక్ పొందుకోవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సిఏ లాంటి పరీక్షలు, గ్రూప్స్ కానివ్వండి, ఇతరత్ర ఏదైనా పరీక్షలు కానివ్వండి, అకాడమిక్ పరీక్షలు కానివ్వండి, చాలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూను నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. పెద్దల మాట వినవచ్చు, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవచ్చు. మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభం. వివాహ యోగం, ఉద్యోగ లాభం, బంధు లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, ఎక్కడ వెళ్ళినా మీ మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, తీర్థయాత్ర సేవన, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా ఇలా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఆనందయోగమే, అదృష్టాది శుభయోగాల పరంపర. ఏ పనైనా సులువుగా క్షణంలో తీర్చేసుకుంటారు, పని పూర్తి చేసుకుంటారు, మంచి విజయాన్ని సాధించుకుంటారు. రాజకీయ నాయకులకు చెప్పనవలసి కానిటువంటి శుభయోగాలు. పార్టీ మారడం వల్ల మంచిదే, పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది, లేదా మంత్రి పదవి లభించే అవకాశం, లేదా మంచి స్థానం లభించడం, నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ఆనందయోగం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారంలో, అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని విస్తరించడం, వేరే దేశంలో కూడా మీరు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, స్వదేశంలో, విదేశాల్లో గృహయోగాన్ని పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం. ఇక విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా బ్రహ్మాండమైన విజయ పరంపర. అకాడమిక్ పరీక్షలు కానీ, గ్రూప్ పరీక్షలు కానీ, ఏవైనా సరే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నం చేయవచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. విదేశాల్లో మీరు ఉద్యోగం చేయడం ఖాయము. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం అవకాశం బలంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద జీవనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకు కూడా పంట లాభము, పూలు పలుకులు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోని అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. ప్రతి వారం ఇలా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి శుభము, మంగళప్రదము, ఆనందయోగము, వాహన సౌఖ్యము, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు, బోర్బావులతో వారికి కూడా మంచి లాభదాటికి వ్యవహారం కనబడుతోంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనవృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ మంచి విజయము సాధించగలిగే అదృష్టవంతులు. సంతాన యోగం బాగుంటుంది. కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది ఈ వారంలో వీరికి. పిల్లల వల్ల గౌరవాన్ని, పిల్లల వల్ల ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. రుణ విమోచనం, ఆనందాది యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతులు.
వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, విద్యాపరంగా అనుకూలత, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందయోగం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆశించినటువంటి ధన ప్రాప్తి, వస్తువాన సౌలభ్యం, ఈ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, కొత్త వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలతలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది శుభయోగాలు, బంధుమిత్రులతో సమాగమం. ఈ వారంలో అనేకమైనటువంటి విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, శుభ సుఖ ప్రయాణం పొందుకునే అవకాశం కనపడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి వీరికి ఆకస్మికమైనటువంటి శుభయోగాల పరంపర, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము బాగా కలిసి వస్తుంది. ధనయోగం బాగా ఉంటుంది, రుణ విమోచనం ఉంటుంది, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, సంతానయోగం కావచ్చు, లేదా పెద్దల అంగీకారంతో ప్రేమ విషయాల్లో అనుకూలత కావచ్చు, భార్యాభర్తల అన్యోన్యత, విడిపోదామనుకున్నటువంటి దంత శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, శుభకార్యాచరణ, వీసా సంబంధ సౌలభ్యము, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశం కనబడుతోంది. ప్రశస్తమైనటువంటి శుభయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ సౌలభ్యత పొందుకోగలిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగము, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందమయ శుభజీవనం, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాన్ని, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి సమస్త కార్యాచరణ ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షల విజయం సాధించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభ. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా ఇంట్లో వివాహ సంబంధ చర్చలు, సత్సంతాన ప్రాప్తి అందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రయాణ లాభం, ధర్మ కార్యాచరణ, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వస్త్ర లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందమయ జీవనం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పలు కూరలు పండించే వారికి కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ఈ వారం మొత్తం మీకు ఆనందకరమైన శుభ ప్రయాణ, ఉద్యోగ, విద్య అనుకూలత, శత్రునాశన, మిత్రలాభ, కుటుంబ సౌఖ్య, ఆనందాది అదృష్ట యోగాలు ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి 2025 మార్చి 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతోంది, విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతోంది, అదృష్ట యోగాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో మరి రాశి వారికి అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది కదా స్వామి, అంటే 29వ తేదీ నుంచి మారుతున్నాడు శని. కానీ ఈ లోపల వీరికి 5 గ్రహాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి కదా, కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి ఈ వారంలో పాపం మీ ఒక్క రాశి వారికి ఈ వారం బాగాలేదు, అంటే ఏమాత్రం కూడా అనుకూలంగా లేని వారం. బట్ రోజువారీ ఫలితాల్లో 5 రోజులు బాగుండొచ్చు కాక, కానీ ఓవరాల్గా మీరు చేస్తున్నటువంటి పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటుతనం వల్ల మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అసభ్యమైనటువంటి పదాలు వాడడం, అసభ్యకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు మీరు ఒకరికొకరు మార్చుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దుర్మార్గపు వ్యక్తుల యొక్క సమాజంలో ఉన్న విషయాన్ని గుర్తించండి. ఆడపిల్లలు అనవసరంగా మరకల వైపు వెళ్ళకండి. స్వధర్మం మాత్రమే మీకు గొప్పది, ధర్మ వ్యతిరేకమైనది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సనాతన ధర్మానికి మించినటువంటి ధర్మము లేదు. కాబట్టి మీరు తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టి పక్కదారి పట్టే అవకాశం. విద్యార్థులు పరీక్షలకు భయపడవు, ప్రేమ కలాపాల్లో కళ్ళు మూసుకుపోయి దాంట్లో మునిగి తేలడము, పరీక్షని మీరు పక్కదారి పెట్టుకోవడం, పరీక్షల్లో మీరు పాల్గొనకపోవడం, లేదా మాస్ కాపింగ్ పాల్పడడం లాంటివి జరిగితే మాత్రం మీరు నిరర్థకమైనటువంటి జీవితాన్ని ప్రారంభం చేసినట్టే. మీ జీవితం ఇక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతుంది. జాగ్రత్త. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే ప్రమాదం మీ చెంతే. యమధర్మరాజు మీ పక్కనే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందమైనటువంటి మాటలతో చెప్తున్నాను. లేకపోతే వెంటనే నేను ఒక టైటిల్ పెట్టగానే ఇలా చెప్తారా, మీరు డబ్బులు సంపాదించుకున్నారా, మనుషులు భయపెడుతున్నారా, మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీ ఇటువంటి ఇటువంటి చూడాలంటే మాకు భయం వేస్తుంది, అందరిలాగా నువ్వు మారిపోయినావు, నీకు ప్రచారం మీద మక్కువ ఎక్కువైపోయింది అని ఇంకొకరితో పోల్చడం. నాకెందుకు స్వామి మక్కువ, నాకు శాస్త్రం మీద వచ్చేటువంటి కొద్దో గొప్ప విషయ పరిజ్ఞానంతో 10 మందిలో ఒక మంచి పేరు రావాలని కోరుకోవడం తప్పెందుకు అవుతుంది? ఒక వ్యక్తి నాయకుడిగా ఉండడానికి ఇబ్బంది ఎందుకు పడతాడు? ఒక వ్యక్తి నాయకురాలుగా ఉండడానికి ఇబ్బంది ఎందుకు పడతాడు? 10 మందిలో ఒక మంచి పని చేస్తూ రికగ్నేషన్ పొందడానికి ఇబ్బంది ఏముంది?
ఎస్ ఆఫ్ కోర్స్, నాకు కూడా అటువంటి రికగ్నేషన్ కావాల్సిందే. అలా అని చెప్పేది నేను ఇంకొక తీరుగా వ్యతిరేకంగా 29వ తేదీ గ్రహణం ఉంది, నాతోను మాత్రమే మీరు యాగం చేయించుకోవాలి, లేతే మీరు సర్వనాశైపోతారు, మీకు మంత్రం వేసి దండం వేస్తాను అని చెప్పట్లేదే, ఏదో మంత్రం వేసి మనం మసి చేస్తానని చెప్పట్లేదే. జాతకం బాగుంది బాగాలేదు, 29వ తేదీ మనకు గ్రహణం లేదు, దాని గురించి ఆందోళన పడి మళ్ళీ మాకు ఫోన్ చేసి గ్రహణం ఉందా గ్రహణం ఉందా గ్రహణం ఉందా అని మమ్మల్ని అడగకూడదు. గ్రహణము లేదు, మీకు తెలిసింది ఆ విషయం. బెటర్ మీ వాళ్ళందరికీ ఇది స్టేటస్లో పెట్టుకోండి ఈ వీడియోని, 10 మంది తెలుస్తుంది ఆటోమేటిక్, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి, మంచి విషయాలు తెలుస్తాయి. మరి ఈ వారంలో పరిస్థితి ఏంటయ్యా అంటే గ్రహణ సంబంధ దోషాలని భయపడుతూ, సెల్ఫ్ అంటారు కదా కాన్ఫిడెన్స్ కోల్పోతూ, అనవసరమైనటువంటి ఆందోళన పడుతూ మీకు మీరే నష్టాన్ని కొని తెచ్చుకోవడం. ఇక 30వ తేదీ నుంచి నాకేం అర్ధాష్టమ విషయం తొలగిపోయింది, నాకు షష్టగ్రహ కూటమి నాకు సూపర్ 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 అని చెప్పారు, ఇంకేముంది నాకు అన్నీ అయిపోతాయి, నేను షేర్ మార్కెట్లో 50 లక్షలు పెడతాను, 5,000 కూడా వాపసు రావు, మీకు జాగ్రత్త, తొందరపాటుతనం మంచిది కాదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్తున్నా నేను. మీ ఎక్స్పీరియన్స్ని, పెద్దవాళ్ళకి సూచనలు సలహాలు తీసుకొని అప్పుడు మీరు అందరూ దీర్ఘకాలం పెట్టుబడి పెడితే కొద్ది గొప్ప లాభం. డే ట్రేడింగ్ మీకు నష్టం. మందు కొట్టి బండి నడుపుతా నేను, నాకంటే పోటుగాడు ఎవరు లేరు, నాకంటే పోటుగత్తే ఎవతి లేదు, నేను మాత్రమే వండి మంచి నడపగలుగుతాను, నేను ముందర వీలు పైకి లేపుతాను, వెనుక వీలు గాల్లో లేపుతాను, ఏ వీలు బాగా నువ్వు పైకి లేపినా నీ వీలు అంటే నీ గుండె వీలు ఉంటుంది కదా, ఈ గుండెని వీలు పైకి వెళ్లకుండా చూసుకోండి. సింపుల్. తాగుబోతు వెధవలకి పూర్తిగా వినవలసినటువంటి విశ్లేషణ. నీ వల్ల ఇంకొకరికి ప్రమాదం కలిగే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మద్యపానానికి దూరంగా ఉండండి. ఇక నెక్స్ట్ వెంటనే చెప్పాల్సింది బల్ల కింద చేతులు పెట్టడం, లంచము అనేటువంటి బిచ్చం ఎత్తుకోవడం వల్ల ప్రమాదం. న్యాయమూర్తులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, లేదా లాయర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. వృశ్చిక రాశి కదా, పోలీస్ డిపార్ట్మెంటు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అంటే సిఐ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, మరియు ఆబ్కారీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వీళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఈ వారంలో అలాంటి పనులు చేసినా, అంటే మిగతా రోజుల్లో చేయొచ్చా అడగండి, అటువంటి పనులు చేస్తే ఈ వారంలో పట్టుబడడం ఖాయం, మీ పాపం పండడం ఖాయం. ఇవాళ మీరు లంచం పుచ్చుకోలేదు అనుకోండి, మీ ఉద్యోగం బ్రహ్మ ఉంటుంది. క్రిటిసైమ చెప్పింది తప్పు, ఎస్ ఆఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను. లంచం పుచ్చుకోకండి, ఉద్యోగం పోగొట్టుకోకండి, నేను చెప్పిన జాతకం తప్పవాలని కోరుకుంటున్నా. ఇది కదా నాకు కావాల్సింది, ఇదే కదా నాకు ముఖ్యమైనది. అటువంటి తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోండి. లంచా దూరంగా ఉండి, తప్పుడు మాటలు దూరంగా ఉండండి, తప్పుడు వ్యక్తులు దూరంగా ఉండండి, మరకలతో ఇతరులతో దూరంగా ఉండండి. విద్యార్థి చదువు శుద్ధి పెట్టండి. పూర్తి దృష్టి వలన మీకు లాభం ఉంటుంది. మంచి మంచి మార్కులు పొందుకోవడము. విదేశాలు వెళ్లే నిమిత్తమై ఈ వారం ప్రయత్నం చేయకండి. అయ్యో ఆల్రెడీ మా ప్రయాణం ఉందండి ఈ వారంలో, 127 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి, అది చాలా మంచిది. మీకు ప్రయాణం సాఫల్యత పొందడానికి అవకాశం ఉంటుంది. హనుమంతుడు మనతోనే ఉంటాడు ఎప్పటికి కూడా. లేదు మద్యపాన సేవన చేసినాం అనుకో, యమధర్మరాజు పక్కనే ఉంటాడు, యమభటులు పక్కనే ఉంటాడు, ఎప్పుడు నువ్వు కింద పడతావా, ఎప్పుడు తీసుకెళ్తావా ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్త. ఇక సోషల్ మీడియా డెనిస్ట్ల వారికి ఏదొస్తే అది ఆగడం. యూట్యూబ్ చేతిలో ఉంది, ఏది పడితే అది మాట్లాడిద్దాం, వాడిని తిడదాం, వీడిని తిడదాం, వాడిని దిగకూడదాం, వాడిని పైకి ఎక్కిద్దాం, కుదరదు. కఠినమైనటువంటి నిబంధనల వల్ల మీరు జైలు పాలవ్వడం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం జరుగో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కనుక మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకో, ఉద్యోగ లాభం బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశీయాల నష్టం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు, సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. రైతన్నలు కష్టకాలం, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెన్ వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు చాలా జాగ్రత్త. మధ్యలో ఉగాది వచ్చింది, మాట తూలడం మంచిది కాదు. దొరికిందిరా సందని చెప్పేసి ఇష్టం మాట్లాడకండి. తెలిసినది దృక్సిద్ధాంత పంచాంగ ప్రకారంగా ఫలితాలను చెప్పే ప్రయత్నం చేయండి. రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, అర్ఘాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతి, సస్యాధిపతి, రసాధిపతి, వీళ్ళు కరెక్ట్గా చెప్పండి. ఒక ఆయన ఒక దాంట్లో ఒక పార్టీ దగ్గర ఒక ఆయన, ఒక పార్టీ దగ్గర ఒక సిద్ధాంతి, ఇంకో పార్టీ దగ్గర ఇంకొక మహానుభావుడు, ఇలా పంచాంగాలు 4 రకాలుగా చెప్పే ప్రయత్నం చేయకండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి తత్వాన్ని డెవలప్ చేసుకోండి. లేదా జ్యోతిష్కులు కూడా అవమాన పాలు పొందుకుంటారు. ఎందుకంటే మర్నాడే మన పేపర్లు వస్తుంది, టీడీపీ దాంట్లో ఒక ఆయన చెప్పాడు, బీజేపీ దాంట్లో ఇలా చెప్పాడు, కాంగ్రెస్ ఆయనకి ఇలా చెప్పాడు. ఎవరు నమ్మాలి అనేటువంటి నాస్తికవాదులకి అవకాశం ఇవ్వకండి. ఇంత ఉపన్యాసం చెప్తున్నాను కదా, జాగ్రత్త పడండి. భగవద్గీత పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, రామాష్టోత్తరం చదువుకోండి, అన్నీ శుభకరంగా ఉంటాయి. పెద్దల మాట వినండి, తద్వారా అనుకూలత ఉంటుంది. ప్రేమ కళముని తెలకండి, లాభం. ఏదేమైనా ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.
రోజు భగవన్నామస్మరణ చేసుకుంటే అన్ని శుభకరంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం అద్భుతంగా ఉంది. గ్రహణ పీడ గాని షష్టగ్రహ పీడ గాని ఏమీ మీకు లేదు. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంపద, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, స్వదేశంలో విదేశాల్లో మంచి పరిపూర్ణ విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, బ్యాక్లాగ్, వార్షిక పరీక్షలన్నీ కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి. మీ అటెంప్టేషన్, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. మాట తీరుతుందని ఆకట్టుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ సూపర్ స్టోర్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైన సంపద, ధనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలియిక పొందుకోవడం, ఆనందాది అదృష్ట యోగాలు తప్పకుండా వినటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. మంచి పట్టుదలతో కార్యసాధన, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ల వరకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకు, యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, పోగొట్టుకునేటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని తిరిగి పొందుకునే అవకాశం, పోగొట్టుకునేటువంటి స్నేహాన్ని, బంధాన్ని, మంచి అనుకూలతను పొందుకోగలిగే అవకాశం, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, గృహయోగం, స్థల లాభం, ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలమైన శుభయోగం. వృత్తి ఉద్యోగంలో లాభం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విద్యార్థి లాభం, తప్పకుండా వినటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ప్రతిరోజు చెప్పేటువంటి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, చేతినిండా ధనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, పట్టిందల్లా బంగారమే. ఈ వారంలో మీరు స్థిరాస్తులు కానీ, ఉద్యోగ లాభం కానీ, ఆత్మీయుల కలిగి కానీ, ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాలు మంచి లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, పోగొట్టుకున్నటువంటి మిత్రుల్ని తిరిగి కలుసుకునే అవకాశం. ఈ వారం మొత్తం మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి కూడా శుభయోగమే. గ్రహ కూటమి బాగుంది. గ్రహణ సంబంధ విషయాలు కూడా బాగా ఉన్నాయి. ఏమంటే మేము న్యూయార్క్ లో ఉన్నాం స్వామి, మాకెలా ఉంటుంది? అద్భుతమే. ఈ రాశి వారికి గ్రహణం వల్ల శుభయోగాలే ఉన్నాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి సూచిస్తోంది. సోదర మైత్రి ఉంటుంది. గ్రహ కూటమి వల్ల, షష్ఠ గ్రహ కూటమి ఉంటారు కదా, ఆ గ్రహ కూటమి వల్ల వీరికి లాభమే. శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి లాభాలు, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, గొప్ప ఖ్యాతి పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, పదవి లభించడం, సినిమా రంగంలో నటులకి, దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, మంచి అవకాశాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు, రివార్డులు అందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, తప్పకుండా విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, ఆ అన్ని వ్యాపారాల్లో కూడా శుభయోగము, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశము, ఆత్మీయుల కలయిక, కుటుంబ సభ్యులు కూడా వ్యాపార భాగస్వాములు కలుపుకోవడము, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి శుభయోగాలు, ఆనందాది అదృష్టాది శుభ సంపద, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షలో సంపూర్ణ విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షలో విజయం ఖాయం, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయాన్ని పొందుకునే అవకాశం. ఇలా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఈ వారంలో ప్రతి చోట ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, కృత్రిమ సహజ సత్సంతానాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి నూతన కార్య ఆరంభము, వస్తు వాహన సౌలభ్యము, వ్యాపార లాభము,
కుటుంబ వృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారము, బంధువులతో మిత్రులతో ఆనంద యోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవడం, సుఖమైనటువంటి సంపద, సుఖమైనటువంటి ఆనంద జీవనం, అదృష్ట యోగం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, భూలాభము, గృహలాభము, పొలము లాభం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో లేదా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసేవారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభకరమైనటువంటి మంచి ఈవెంట్స్. రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి లాభాలు, విదేశాల మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, ప్రయాణ సౌలభ్యం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం, ప్రశాంతమైన సుఖ శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిగంట్లకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద జీవనం. ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతం. గొడవలన్నీ కూడా సర్దుమనడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల శుభజీవన ఆనంద పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వారం కూడా ఇటువంటి ఆనంద యోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆఖరి వారం, దాదాపు 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మార్చి నెలలో మీనరాశి వారి ఫలితాలు ఏమిటి అని అడిగితే, ఈ రాశి వారికి ఈ వారం అదృష్టమైన వారం. ఏమండి, మీనరాశిలో షష్టగ్రహ కూటం ఉందని చెప్పారండి, మరి మీరేమిటండి బాగుందని చెప్తున్నారు? షష్టగ్రహ కూటం అంటే నష్టం అని ఎవరు చెప్పారు మీకు? రవి శుభకారకుడు, చంద్రుడికి శుభస్థానం, శుక్రుడు ఉచ్చస్థితి, రాహుకి సమస్థానం, శనికి శుభమిత్ర క్షేత్రం. అక్కడ నెగిటివ్ ఉండేది ఎవరికి? ఒక బుధుడికి మాత్రమే నీచ స్థితి. దానివల్ల మీకు ఎందుకు ప్రాబ్లం ఉందంటే నాకు అర్థం కాలేదు. స్వక్షేత్రంలో గ్రహస్థితి మంచిదే, కొన్ని గ్రహాలు స్వరాశిలో ఉండడం మంచిదే, దానివల్ల మీరు కంగారు పడుతున్నారు. అది కాదండి, గ్రహణం కూడా చెప్తున్నారండి కొంతమంది. ఆ గ్రహణం మాకుందని చెప్తున్నారు. మీనరాశి వారికి గ్రహణం, ప్రమాదం, మరణం అని చెప్తున్నారు. మరణం లేదు, రణం లేదు, రుణం లేదు. దాని గురించి మీరు అనవసరంగా గళమెత్తి గంగారు పడకండి, ఏమీ కాదు, శుభకరమే. జన్మల్లో కొన్ని రాశుల యొక్క ప్రభావం మంచిది. ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి, శుక్రుడు మీకు ఉచ్చస్థితి, గురు శుక్ర గ్రహాల పరివర్తన వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగమే. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక ఆనందము, సత్సంతాన ప్రాప్తి. గ్రహణ సంబంధ విషయాలు ఉన్నాయా? గ్రహణ సంబంధ సూచితారిష్ట దోషాలన్నీ కూడా న్యూయార్క్, కెనడా, అమెరికా, కొన్ని ప్రాంతాలు తప్ప, అటువైపు ప్రాంతాలు తప్ప స్వదేశంలో, భారతదేశంలో గ్రహణం కనపడదు. దాన్ని పాటించవలసిన అవసరం లేదు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ గ్రహాలు మరుగుపడిపోతాయి, ఈ గ్రహాలు మాయమైపోతాయి, ఆ గ్రహాలు నాకు కనిపించట్లేదు. 1940 తర్వాత కొన్ని రాసులు నాకు కనిపించట్లేదు, కొంతమంది మనుషులు కనిపించట్లేదు, ఏమీ కాదు. ఒక ఆయన 28 గ్రహణం అంటాడు. ఆయన 28 గ్రహణం కాదు, ఆయన 29 గ్రహణం. అది అమెరికాలో ఉంది, కెనడాలో ఉంది, న్యూయార్క్ లో ఉంది, మన దగ్గర లేదు బాబు. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకుంటారు నాయన. కొద్దిగా ఎందుకురా ఇబ్బంది పెడతారు, నన్ను ఇబ్బంది పెడతారు. లేనిది క్రియేట్ చేసి చెప్పకండి, లేనిది క్రియేట్ చేయకండి. అది కూడా మధ్యాహ్నం, కానీ గ్రహణం మధ్యాహ్నం అంటాడు. రే వెధవల్లారా, చదువుకోండి కాస్త. మీరు ఉదయం పూట గ్రహణం ఉంది, ఉదయంలో సూర్యోదయ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని వదిలిపెట్టి మధ్యాహ్నం చెప్పడం ఏంటో నాయన, మీరు కొద్దిగా పుణ్యం ఉంటుందిరా బాబు. ఆలోచించండి, లేనివి అనవసరంగా వ్యతిరేకమని చెప్పకండి. మేమేదో మంచిది చెప్పేసరికి మీరు చెప్పిన చెడు మాత్రం వింటూ లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. నేను మంచి చెప్తే దానికి మాత్రం నాకు రివర్స్లో నువ్వు ఇలా పెడతావా టైటిల్, గుండె నొప్పి వచ్చింది మాకు, నేను హార్ట్ అటాక్ లో నేను హాస్పిటల్ జాయిన్ అయిపోయాను, అబ్బా మరి నేను బాగా డబ్బు వస్తుందని చెప్పాను, బాగా బెటర్ మార్క్ వస్తుందని చెప్పాను, మందు కొట్టకుండా బండి నడితే మీకు మంచి లాభాలని చెప్పాను, షేర్ మార్కెట్ లో డబ్బులు అని చెప్పాను, అప్పుడెందుకు నా మెసేజ్ చేయలేదు డబ్బులు వస్తే? అబ్బే, మంచికి మాత్రం చెప్పాము, చెడు తగిలిందా? నువ్వు ఇలాంటోడివి, నీకు ప్రచారం కావాలి, నాకు ప్రచారం కావాలని చెప్పాను తప్ప నీకు చెడు కావాలని కోరుకున్నానా? కొద్దిగా ఇది పెట్టి ఆలోచించండి. కామెంట్ చేసే ముందు దీన్ని బాగా ఉపయోగించాలి, బుద్ధిని, విచక్షణాజ్ఞాన్ని ఉపయోగించాలి, లేదా ఇబ్బందులు పడతారు. సరే, ప్రస్తుతాంశం ఈ రాశి వారికి ఈ వారం ఇలా ఉందయ్యా. క్రోధినామ సంవత్సరం ఆఖరి మాసంలో ఈ రాశి వారికి అదృష్ట యోగం కనబడుతోంది. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంపద, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి,
సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు వృత్తి, ఉద్యోగ, వైవాహిక జీవన, సంతాన యోగ్యత, ఉద్యోగ వృత్తి లాభాలు పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారితో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నది సాధించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.